హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఎన్ఎస్ఆర్వై నేవల్ షిప్ రిపేర్ యార్డ్ కొచ్చి, అలాగే నేవల్ ఎయిర్ క్రాఫ్ట్ యార్డ్ గోవా సంబంధించి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో టోటల్గా 240 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి ఎలా అప్లై చేయాలి అనేది కూడా చూద్దాం. అలాగే ఏ ట్రేడ్స్ ఎలిజిబిలిటీ ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఎంత, లాస్ట్ డేట్ ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలి, టోటల్ డీటెయిల్స్ అని కూడా మనం చూద్దాం. అలాగే చాలామందికి ఏంటి అంటే అప్రెంటిస్షిప్లు టైం టు టైం తీస్తున్నారు, ఎస్కే నోటిఫికేషన్స్ ఇప్పుడు తీయట్లేదు అని. సో ఎస్కే నోటిఫికేషన్ కూడా తీస్తారు. ఇంత అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్స్ తీస్తున్నారు అంటే ఎస్కే నోటిఫికేషన్స్ కోసమే వీళ్ళందరూ కూడా. సో మీరు అది గుర్తుపెట్టుకొని మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. అండ్ ఎవరైతే అప్రెంటిస్షిప్ సెలెక్ట్ అయ్యి ఉన్నారో మీరు ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా మీరు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎవరైతే ఐటీఐ చేశారో వాళ్ళకి ఒక మంచి అవకాశాలు అన్నమాట ఇవన్నీ కూడా. లైన్గా అప్రెంటిస్షిప్లు చేయటం, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ రావటం, ఎవరైతే డాక్యుమెంట్ అప్రెంటిస్షిప్ చేశారో వాళ్ళకి మాత్రమే ఆ వేకెన్సీస్ తీయటం. అక్కడ ఎలా ఉంటుందంటే కాంపిటీషన్, ఒక వేకెన్సీస్కి 4-5 మెంబర్స్ ఉంటారు. అదే బయట ఓపెన్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఎలక్ట్రికల్లే చూసుకున్నా, ఫిట్టర్లే చూసుకున్నా ఒక్క వేకెన్సీకి ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ అనేది వస్తారు. అంటే ఇక్కడ మనం అప్రెంటిస్షిప్ చేయటం వలన మనకి ఎంత కాంపిటీషన్ తగ్గుతుందంటే ఆల్మోస్ట్ 90% కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. సో ఈ అప్రెంటిస్ వల్ల ఇది యూజ్ అనమాట. మీరు 10% మాత్రమే కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు అనుకోవచ్చు డాక్యుమెంట్ అప్రెంటిస్షిప్ చేసిన జాబులు రావు అని. జాబులు ఎవరికి రావు అంటే ఎవరైతే ప్రిపరేషన్ సరిగ్గా ఉండవో, ఎవరైతే లక్ మీద ఆధారపడి ఉంటారో వాళ్ళకి మాత్రం రావు. ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో, ఎవరైతే జెన్యూన్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి 100% జాబ్ అనేది వస్తుంది. ఎందుకంటే అలా చాలామందికి జాబ్లు వచ్చినాయి కాబట్టి. సో ఇందులో టోటల్గా 240 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఎన్ఎస్ఆర్వై కొచ్చి అండ్ నేవల్ ఎయిర్ క్రాఫ్ట్ యార్డ్, ఇది కొచ్చికి సంబంధించింది. ఫస్ట్ గోవా చెప్పాను, అది కార్వార్ది, ఇది కొచ్చి. ఇందులో చాలా ట్రేడ్స్ ఉన్నాయి. కోపా ట్రేడ్ ఉంది, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఉంది, ఎలక్ట్రానిక్ మెకానిక్ ఉంది, ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ R&AC, టర్నర్, వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, షీట్ మెటల్ వర్కర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, అలాగే ఎలక్ట్రోప్లేటర్, ప్లంబర్, డీజిల్ మెకానిక్, షిప్రైట్ వుడ్, పెయింటర్ జనరల్. షిప్రైట్ వుడ్ అంటే కార్పెంటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫౌండ్రీ మ్యాన్, టైలర్ జనరల్, మెషినిస్ట్, గ్రైండర్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, డ్రాఫ్ట్మెన్ సివిల్, డ్రాఫ్ట్మెన్ మెకానికల్, ఈ విధంగా ఇచ్చారు. ఇందులో వేకెన్సీస్ వచ్చేసరికి ఎస్సీ 1:10, ఎస్టీ 1:100లో ఈ వేకెన్సీస్ అనేది ఉంటాయి. ఇంకా ఎలిజిబిలిటీ కండిషన్స్ 10th క్లాస్ మినిమం 50% మార్క్స్ కంపల్సరీగా ఉండాలి. అండ్ ఐటీఐ పాస్ అయి ఉండాలి. 65% మార్క్స్ అనేది అగ్రిగేట్ ఉండాలి. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ 21 years వరకు ఇచ్చారు, అంటే 1st February 2025కి. సో ఎస్సీ ఎస్టీకి అయితే 5 years, ఓబీసీకి అయితే 3 years అనేది ఉంటుంది. ఇంకా అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ మాత్రమే. అది ఏ అడ్రస్కి అనేది ఇక్కడ కింద ఇచ్చారు. సో దీని లాస్ట్ డేట్ వచ్చేసరికి 16 September 2024 లాస్ట్ డేట్. ది అప్లికేషన్ షుడ్ బి అకంపైన్డ్ బై, అంటే ఏవేవి పెట్టాలి అప్లికేషన్స్లో అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. పాస్పోర్ట్ సైజ్ క్యాండిడేట్ ఫొటోస్ 3 photos ఉండాలి. అటెస్టెడ్ అంటే గెజిటెడ్ సైన్ ఉండాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అడగలేదు, గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు సంతకం పెట్టేది, అటెస్టెడ్ అంటే గెజిటెడ్. సో అటెస్టెడ్ కాపీ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద అది పెట్టుకోవాలి, అదొక కాపీ. అండ్ ఐటీఐ మార్క్ షీట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ 2 కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇంకొక డౌట్ ఏంటి అంటే రీసెంట్గా మేము ఐటీఐ ఎగ్జామ్స్ రాస్తున్నాం, ఇంకా రిజల్ట్ రాలేదు, మేము అప్లై చేసుకోవచ్చా అనేది కూడా మీకు డౌట్ ఉంటుంది. యాక్చువల్గా మీకు 22nd నుంచి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఎగ్జామ్ అయిన వెంటనే మీకు 10th లోపు రిజల్ట్స్ వస్తే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అది నేను తర్వాత చెప్తాను మీకు. అండ్ నెక్స్ట్
మీ ఫాదర్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో వర్క్ చేసేటట్టయితే ఫాదర్ కానీ మదర్ కానీ మీరు ఒక కాపీ ఉంటుంది అది పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీ ఫాదర్ కానీ మదర్ కానీ డిఫెన్స్ సివిలియన్ అంటే డాక్ యార్డ్లో కానీ ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే మీకు కూడా కొంచెం రిజర్వేషన్ అనేది ఉంటుంది. అండ్ క్యారెక్టర్ సైన్ గెజిటెడ్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఒకటి అండ్ పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు ఒక అప్లికేషన్లో పెట్టి పంపించాల్సి ఉంటుంది. అండ్ దీంతోపాటు ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ కూడా నేను మీకు చెప్తాను. ఇది మీకు అప్రెంటిస్షిప్ అనేది కొచ్చిలోనే ఉంటుంది. 1 year మాత్రమే ట్రైనింగ్ అనేది ఉంటుంది. మీకు స్టైఫండ్ అయితే 7,500 నుంచి స్టైఫండ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు అప్లికేషన్ ఫార్మాట్ చూద్దాం. అప్లికేషన్ ఫార్మాట్ వచ్చేసరికి ఎన్రోల్మెంట్ ఆఫ్ డిజిగ్నేటెడ్ ట్రేడ్స్ అప్రెంటిస్షిప్ అండర్ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961. సో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కూల్ నేవల్ షిప్ ప్రిపేరియట్ కొచ్చి. ఇక్కడ ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారు అనేది మీరు రాయాలి. సపోజ్ షిప్ రైట్ వుడ్ అయితే షిప్ రైట్ వుడ్, ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ అయితే ఫిట్టర్. అండ్ నేమ్ ఆఫ్ ది అప్లికేషన్, ఇక్కడ మీ నేమ్ అనేది 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా రాయాలి. ఇన్ కేస్ ఇక్కడ నేమ్ సరిపోకపోతే కిందనైనా సరే కరెక్ట్గా నీట్గా రాయండి. అండ్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఫాదర్ నేమ్ కూడా 10th క్లాస్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఫిల్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ సేమ్. అండ్ నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ వచ్చేసరికి ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మ్యాక్సిమం మార్క్స్. సపోజ్ 600 మార్క్స్ అయితే 600 మార్క్స్కి, 500 అయితే 500కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంత పర్సంటేజ్. ఇన్ కేస్ మీకు పాయింట్స్లో ఉంటే ఇక్కడ 10 points అని, లేదా ఇక్కడ పాయింట్స్ వైజ్గా రాయండి. ఎన్సివిటి ఐటీఐ సర్టిఫికేట్స్. ఐటీఐలో ట్రేడ్ థియరీ సపరేట్గా ఉంటుంది, ప్రాక్టికల్ సపరేట్గా ఉంటుంది. సో సపరేట్గా మార్క్స్ వేయండి, ఇక్కడ పర్సంటేజ్ కూడా సపరేట్గా వేయండి. అండ్ ఏ ఐటీఐ చేశారో అక్కడ అడ్రస్ ఏంటి, మీరు కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, జనరలా. అండ్ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్ అయితే మీ సర్టిఫికేట్ అటాచ్ చేయాల్సి ఉంటుంది, లేదైతే నో అని పెట్టుకోవాలి. అండ్ మీ ఫాదర్ ఆర్మడ్ ఫోర్స్లో వర్క్ చేస్తే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అలాగే మీ ఫాదర్ నేవల్ డాక్యార్డ్లో కానీ డిఫెన్స్ సివిలియన్ కానీ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అడ్రస్ ఆఫ్ కరస్పాండెన్స్, మీ యొక్క అడ్రస్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ వర్కింగ్ అయిన మొబైల్ నెంబర్ మాత్రం కంపల్సరీగా రాయండి. ఎందుకంటే ఒక్కొక్క టైంలో మీకు ఫోన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఫోన్ కూడా మెసేజ్ వస్తుంది. అండ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి క్యాపిటల్ లెటర్స్లో మాత్రం రాయండి, ఇది కంపల్సరీ. మీకు ఈమెయిల్ ఐడి అనేది యాక్టివ్గా లేకపోతే మీకు కాల్ లెటర్ అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బై పోస్ట్ అనేది అడ్మిట్ కార్డ్ రాదు, ఓన్లీ ఈమెయిల్ ద్వారా మాత్రమే మీకు హాల్ టికెట్ అనేది వస్తుంది. ఇప్పుడు కోవిన్ రిజిస్ట్రేషన్ నెంబర్, షూ సైజు, టీషర్ట్ సైజు ఇవన్నీ యాజ్ యూజువల్గా రాసుకుంటారు. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్, డేట్ ఇవి చేస్తారు. ఇది అప్లికేషన్ ఫార్మేట్. సో ఎవరికైతే ఐటీఐ చేసి 24 years కన్నా, అంటే 21 years కన్నా తక్కువగా ఉండి, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 24 అయితే ఓబీసీ, అలాగే 26 అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో మీరైతే అప్రెంటిస్షిప్ చేయండి. అప్రెంటిస్షిప్ చేస్తే ఉపయోగం ఏంటి అని చెప్పాను కదా, మీకు ఆల్మోస్ట్ 90% మీకు కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ ఫోటోకి మాత్రం గెజిటెడ్ సైన్ అనేది చేయాలి, లేదా ఐటీఐ ప్రిన్సిపల్ చేత సంతకం పెట్టించినా సరిపోతుంది.